ఇంకొక కాలేజీలోకి వెళ్ళి అతనికి ప్రిన్సిపల్ లాగా ఇంకొక చోట జాబ్ రావడం జరిగింది. అదే విచిత్రం. దాని తర్వాత ఏదైతే సెమినార్ హాల్ దగ్గర ఉన్న గోడలను కూడా కూల్చేయడం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ కేసుని పక్కదోవ పట్టిస్తున్నారనే అనుకోవచ్చు. మరి ఇంత జరుగుతున్న తర్వాత మరి తెలిసిన వెంటనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇంకా ఇలా ఇంత అవుతున్నా గానీ ప్రపంచంలో ఇంత దారుణంగా 5 ఏళ్ల పిల్ల నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల ముసలావిడ దాకా వదలడం లేదు మన ఇండియాలో. ఇన్ని కేసులు వచ్చినా, నిర్భయ చట్టం వచ్చినా, ఎలాంటి చట్టాలు వచ్చినా సరే స్త్రీకి మన దేశంలో ఇప్పటికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. భయపడుతారు బయటికి వెళ్తే ఏమవుతుంది అని. సమాజంలో ఇంత చీడపురుగుల్లా తయారవుతున్నారు. దీన్ని బట్టి ఎన్ని కేసులున్నా, ఎన్ని చర్చలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీకి మాత్రం వాల్యూ లేకుండా పోతుంది. ఇలాంటి పైన మీ కామెంట్ ఏంటి?